మనం ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలో ముందుకు అడుగులు వేస్తుంది. ఈరోజు నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, ప్రతి విషయం కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యనందరావు గారు కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. సార్ మీకే ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ప్రభుత్వంలో మోసపడిపోయింది. గత ప్రభుత్వంలోని వాళ్ళు ఒక్క ఛాన్స్ అని మాట్లాడి అనేక సందర్భాల్లో అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు ఈ గత 2 సంవత్సరాల్లోని ఏ విధంగా మా జిల్లాలోని జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చూడలేని విధంగా అభివృద్ధి సంక్షేమం మీరు అందజేస్తున్నారని వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరూ కూడా మీకు తెలియజేసుకున్నాం సార్. ఎందుకంటే గతంలోని కూడా సార్ మాకు అక్కడ కొబ్బరి రైతులు మా రాజోలు నియోజకవర్గంలోని వాళ్ళు చెట్లు అన్ని పాడైపోతున్నాయి డ్రైన్ విషయం వల్ల నేరుగా అక్కడ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆయన సొంత నిధులతోని ఆయన నిధులు కేటాయించడం జరిగింది. కానీ ప్రజలు ఒక్కటే వ్యక్తం చేశారు సార్, ఈ జిల్లా అన్నాడు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా మీకు తెలియపరచమన్నారు. వాళ్ళు ఒక్కటే కోరేది ఇదే విధంగా మన అభివృద్ధి సంక్షేమంని కొనసాగించండి, మేము తప్పనిసరిగా ఎప్పుడు కూడా మేము కూటమి ప్రభుత్వంతో ఉంటామని కూడా వాళ్ళు తెలియజేస్తారు సార్. అదేవిధంగా మన బండారు సత్యనందరావు గారు కూడా ఈ ప్రాంతంలో ఇంకా ఆధునికంగా చేయాల్సిన అభివృద్ధి విషయాల గురించి కూడా వాళ్ళు తెలియపరిచారు సార్. మేము ఒక్కటే కోరేది, రేపన్నాడు నేను మా నాన్నగారు జిఎంసి బాల్యవ్ గారు అలా ఆయన ఒక కళ ఈ ప్రాంతానికి ఒక రైల్వే లైన్ ఉండాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో ఆశించింది. దాని గురించి అనేక సందర్భాలుగా మీ ప్రోత్సాహంతో నేను కేంద్రానికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సార్, అది పూర్తి అవ్వాలని. దాని విషయం గురించి మిమ్మల్ని సభాముఖంగా మీ అందరినీ దాన్ని పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని, ఈ రైల్వే లైన్ పూర్తి అవ్వాలంటే కేవలం మీతోనే సాధ్యమని కూడా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిన ఆహ్వానం తెలుపుతున్నాం. స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి రైతు సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత. ఓకే, దుర్గేష్ గారిని ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించటంలో ఆ రోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళటానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మీకు ఈ నీటిపారుదల రంగం మీద కానీ, రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ముఖ్యంగా రైతాంగ సంక్షేమం మీద కానీ ఉన్నటువంటి శ్రద్ధ గత పాలకులు ఎవరికీ లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవాళ మీరు ఏ గేట్లయితే